రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. వేళ్ల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. హల్లెలూయా. మరి మనము చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి మనము ఏమి చెల్లిస్తే మన యొక్క పాపము పరిహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, మరి ఇక్కడ భక్తుడు చాలా తెలివితేటలుగా జ్ఞానమును ఉపయోగించి తెలియచేస్తున్నారు కదా. మరి మన పాపము తొలగింపబడాలి అనంటే, మన యొక్క దోషములు పరిహరించబడాలి అనంటే, మనము ఎన్ని పొట్టేళ్ళను బలి ఇచ్చినా సరే మనము దాన్ని ఏం చేయలేము అంట, పరిహారము చేయలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. విస్తారమైనటువంటి తైలము మనం తీసుకొచ్చినా సరే మన పాపములు పోవు. మరి మనము దేవునికి సంతోషం కలిగించలేము అవి తీసుకొచ్చి. మనము మన జ్యేష్ఠ గర్భఫలాన్ని దేవునికి అర్పించేసినా సరే మన పాపములు ఏమాత్రం కూడా పోవు. చాలామంది అనుకుంటారు కుమారుడు ఉంటే తమ పాపములు పోతాయని కదా. మరి ఇజ్రాయేలీలు అనుకునేవారు, మరి సంవత్సరానికి సరిపడగా ఒకసారి నేను బలి అర్పించేస్తే నా పాపములన్నీ కూడా పరిహరించబడిపోతాయి, ఇంకా నేను పాపాత్ముడిని కాదు అని చెప్పి మరలా పాపం చేసేవారు, మరలా సంవత్సరానికి మరలా బలి అర్పించేవారు. ఇలా వాళ్ళు ప్రతిసారి పాపము చేస్తూనే ఉంటూ నా పాపం పరిహరించబడుతుంది కదా అనుకునేటువంటి వారు. అయితే మరి ఇక్కడ చాలా తేటగా, చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, మనం అర్పించేటువంటి ఏ అర్పణల ద్వారా కూడా మన పాపం అనేది పరిహరింపబడదు. మరి మన పాపము ఏ రీతిగా పరిహరింపబడిందంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు దేవుని కుమారుడిగా వచ్చి ఆయన రక్తమును మన కొరకు చిందించారు కనుక మన పాపము పరిహరింపబడింది. మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి అనంటే ఏం చేయాలంటే, మనం పాపము చేయకుండా ఉండాలి. ఇంతకు ముందు మనము పాపం చేసినటువంటి వారముగా ఉన్నాము కనుక మనం ఆ పాపాన్ని ఆయన నామంలో, యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన రక్తంలో శుద్ధీకరింపబడి మనము నూతన జీవితాన్ని కనుక జీవించినట్లయితే మన యొక్క పాపం అనేది పరిహరించబడుతున్నది. మన హృదయాన్ని మనము పాత నుంచి నూతనముగా మార్చుకోవాలి. నూతన అంతరంగ పురుషుని మనం ధరించుకునేటువంటి వారము ఉండాలి. నీతి, ప్రేమ, యథార్థత, దీన మనసు, విధేయత అనేటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మ ఫలము గనుక మనం కలిగి జీవించినట్లయితే మన పాపాలు పరిహరించబడి దేవుని సంతోషించేటువంటి వారముగా మనం ఉంటాం. లేదా అంటే మనము దేవుని సంతోషింపజేసేటువంటి వారముగా ఏమాత్రం కూడా ఉండం. మనం దేవుని సంతోషింపజేసేటువంటి బిడ్డలుగా ఉండాలి అనంటే మనం ఖచ్చితంగా రక్షణను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం స్తుతించేటువంటి వారముగా, ఆ రక్షణను మనం కాపాడుకున్నటువంటి వారముగా ఉంటాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుడుగా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. రాజులకు రాజు మీరే ప్రభువా. అయా ఎంతో గొప్ప దేవుడు ప్రభువా. అయా నిజమే అయా, ఏమిచ్చినా అయా తను మిమ్మల్ని మేము సంతోషపరచజాలం, కానీ మీరు ఇచ్చినటువంటి ఆత్మను మరలా మీకు తిరిగి అప్పగించుటకు ప్రభువా, అయా నా తండ్రి పరిశుద్ధంగా అప్పగించుటకు మేము చేసే ప్రతి ప్రయత్నము కూడా మీకు సంతోషమే కనుక ప్రభా, మీ రక్తంలో పాలి భాగస్థులమయ్యి అయా నా తండ్రి మీ మరణ పునరుద్ధానంలో పాలి భాగస్థులై మీరు ఇచ్చినటువంటి ఆత్మను మరలా మీకు ఇచ్చేటువంటి పర్యాంతం మీరే మాకు మా అందరికీ తోడుగా ఉండవని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాము మా ప్రేపర్లో ఒక మక్కని తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.